Good morning, all of you. Today we discuss about organ culture, Anga Vardhanam. Not whole, but pieces of organs can be cultured on artificial medium. For organ culture, care sh- should be taken to handle in such a way that the tissue should not be damaged. Therefore, organ culture technique demands more tactful manipulation than tissue culture. ఒక అంగములో గల ఒక చిన్న భాగాన్ని కృత్రిమ పద్ధతిలో తయారు గావించి వాటిని మేళవించుట ద్వారా ఒక ప్రత్యేక అంగాన్ని నిర్మించవచ్చునని ఇటీవల కాలంలో తెలియజేయట జరిగినది. అంగవర్ధనానికి కావలసిన ఒక ప్రాంతంలోని కణజాలాన్ని సేకరించినప్పుడు చాలా సున్నిత విధానాలను ఉపయోగించి అది ఏ విధంగానూ విచ్ఛిన్నం కాకుండా చూడాలి. However, it is easier to culture embryonic organs than the adult animals. In addition to embryonic organs, culture organs can be cultured by applying any of the following three methods. అందువలన కణజాల సేకరణ కంటే అంగ కణజాల సేకరణ చాలా అనుభవంతో శ్రద్ధతో సేకరించవలసి ఉంటుంది. అయితే ప్రౌఢ జంతువుల నుండి గాక పిండాల నుంచి కణజాలాలని సేకరించుట కొంతవరకు సులభము. అందువలన పిండ కణజాలాన్ని సేకరించుటకు ఈ క్రింది 3 రకాల పద్ధతులను ప్రస్తుతము అమలులో ఉన్నవి. మొదటి ఆర్గాన్ కల్చర్ ఆన్ ప్లాస్మా క్లాట్స్. ప్లాస్మా క్లాట్లో అంగవర్ధనము. A plasma clot is prepared by mixing 5 drops of embryo extract with 15 drops of plasma in a watch glass placed on a cotton wool pad. ఒక చిన్న గాజు తొట్టెలోకి 5 చుక్కల పిండ ఎక్స్ట్రాక్ట్ నుంచి సేకరించి దానికి 15 చుక్కల ప్లాస్మా ద్రావాన్ని కలుపుట ద్వారా ప్లాస్మా క్లాట్ను తయారు చేయాలి. గాజు తొట్టెను ఒక గుడ్డ ఊల్ పైన ఉంచవలెను. అటు తర్వాత ఈ రెండింటిని ఒక పెట్రీ డిష్లోకి చేర్చాలి. Time to time cotton is moistened so that excessive evaporation should not occur. Thereafter, a small piece of organ tissue is placed on the top of plasma clot present in the watch glass. అప్పుడప్పుడు గుడ్డ ఊలును నీటితో తడుపుతూ ఉండాలి. ఇందువలన దానిపై ఉంచిన పదార్థము ఆవిరైపోకుండా ఉంటుంది. అటు తర్వాత ప్లాస్మా కాట్లోకి ఇదివరకు సేకరించుకున్న కొద్దిపాటి కణజాలాన్ని చేర్చాలి. అయితే ఇటీవల కాలంలో ఇంతకంటే మంచి పద్ధతిని కనుగొనట జరిగినది. In the modified technique, the organ tissue is placed into raft of lens paper or rayon. The raft makes easier to transfer the tissue. Excess fluid can also be removed. అయితే ఇటీవల కాలంలో ఇంతకంటే మంచి పద్ధతిని కనుగొనట జరిగినది. అంగ కణజాలమును రాఫ్ట్ లెన్స్ కాగితం లేదా రేయాన్లోకి చేర్చుతారు. దాని ద్వారా ఎక్కువగా ఉన్న నీటిని తొలగించవచ్చు. కణజాలాన్ని సులభంగా చేర్చవచ్చు. సెకండ్, ఆర్గాన్ కల్చర్ ఆన్ అగార్. అగార్ ద్వారా అంగవర్ధనము. Solidified culture medium with agar is also used for organ culture. ముద్దగా నున్న అగార్ను మాధ్యమంగా వినియోగించవచ్చు. The nutrient agar media may or may not contain serum. అగార్ యానకంలో ఏ విధమైన సీరం అవసరం లేదు. When agar is used in medium, no extra mechanical support is required.
ఈ విధానానికి ప్రత్యేక ఆధారం అవసరం ఉండదు. అగర్ does not allow to liquefy the support. The tumors obtained from adults fail to survive on agar media, whereas embryonic organs grow well. అయితే ఈ మాధ్యమంలో పిండ అంగాలు మాత్రమే బాగా వృద్ధి చెందును, కానీ పెద్ద జంతువుల అంగాలు వృద్ధి చెందవు. The media consists of ingredients agar 1% in basal solution, chick embryo extracts, and horse serum in the ratio of 7:3:3. ఈ మాధ్యమంలోని అగార్లో 1% బేసల్ ఉప్పు ద్రావణము, కోడిపిల్లల పిండ కణాలు, గుర్రం యొక్క సీరంలో 7:3:3 ఉండాలి. థర్డ్ వన్, ఆర్గాన్ కల్చర్ ఇన్ లిక్విడ్ మీడియా. ద్రావణ మాధ్యమంలో అంగవర్ధనం. The liquid media consists of all the ingredients except agar. ఈ విధానంలో ఉపయోగించే ద్రావణంలో అన్ని రకాల పోషక పదార్థాలు మిళితమై ఉండాలి. When liquid media are used for organ culture, generally perforated metal gauge or cellulose acetate or a raft of lens paper is used. దీనిలో రంధ్రయుత లోహ గేజ్ కానీ లేదా సెల్యులోజ్ ఎస్టేట్ కానీ లేదా రాఫ్ట్ కాగిత లెన్స్ కానీ ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు. In April 2016, scientists reported a successful trial of 7 urinary bladders grown in vitro and given to humans. 2006 శాస్త్రవేత్తలు ఇన్విట్రోలో 7 మానవ మూత్రాశయాలను తయారు గావించి 7 వ్యక్తులకు అమర్చుట జరిగినది. సెకండ్, a jawbone has been cultured at Columbia University. కొలంబియా విశ్వవిద్యాలయంలో మానవ దవడ ఎముకను వర్ధన గావించారు. A lung has been cultured at Yale University. ఏల్ విశ్వవిద్యాలయంలో ఊపిరితిత్తుని వర్ధన గావించినారు. A beating heart has been cultured by Dom Taylor at the University of Minnesota. Silk cut from silkworm cocoons has been successfully used as growth scaffolding for heart tissue production. మినిసోటా విశ్వవిద్యాలయానికి చెందిన డోమ్ టైలర్ మరియు అనువారు ఎలుకల్లో పనిచేయు గుండెను వర్ధన గావించినారు. నెక్స్ట్, క్రయో పద్ధతిలో నిల్వ చేయుట. క్రయో ప్రిజర్వేషన్. Due to gradual disappearance of economic and rare tree plant species, the necessity for storage of genetic resources of plant trillium was realized by many scientists. పురాతన కాలంలో గల చాలా ఔషధ మొక్కలు, వ్యవసాయపు పంటల మొక్కలు ప్రస్తుతము కనుమరుగవుచున్నవి. కావున శాస్త్రవేత్తలు వాటి మూలాలను పరిరక్షించుచు వాటి జన్యు మూలాలను తెలుసుకొనుటకు ప్రయత్నిస్తున్నారు. The conventional methods of storage fail to prevent from various causes, so these materials are stored at low temperature, due to which rate of cells retarded. Cryobiology deals with the study of metabolic activities and their responses in plant cells and animal cells. Stored at low temperature -196 degrees centigrade.
by using liquid nitrogen in the presence of cryoprotectants. మామూలు పద్ధతుల్లో అన్ని వాటిని నిల్వ చేయటం అసాధ్యము అని తెలిసినది. అందువలన వేరే పద్ధతుల కోసం ప్రయత్నించి ఒక విధానాన్ని రూపకల్పన గావించారు. ముఖ్యంగా సేకరించిన వాటిని తక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటి పెరుగుదలను అరికట్టినచో వాటిని చాలా కాలము నిల్వ చేయవచ్చునని గ్రహించినారు. క్రయోబయాలజీ అను నూతన విభాగాన్ని ఏర్పరిచి దాని ద్వారా కొన్ని విషయాలను గ్రహించగలిగారు. ఆయా జంతువు లేదా వృషభాగాలను తక్కువ ఉష్ణోగ్రత -196°C వద్ద నైట్రోజన్ ద్రావణంలో నుంచినచో వాటిలోని జీవక్రియోత్పన్నాలు రేటును బాగా తగ్గించవచ్చునని తెలుసుకున్నారు. మెథడ్స్ ఆఫ్ క్రయో ప్రిజర్వేషన్. క్రియో విధానంలో వివిధ పద్ధతులు. మొదటిది సెలక్షన్ ఆఫ్ మెటీరియల్. కావలసిన పదార్థాన్ని నిర్ణయించుకొనుట. ఫర్ సెలెక్టింగ్ ప్లాంట్ మెటీరియల్స్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ టేకెన్ ఇంటూ అకౌంట్. యంగ్, మెరిస్టెమాటిక్, highly cytoplasmic and small cells which are non-aculeated and thin-walled and in small aggregates are good. Cell density in wheels or ampules should be high. కావలసిన పదార్థాన్ని నిర్ణయించుకొనుట. వృక్షాలలోని బాల్య దశలలో గల పెరుగుదల ప్రాంతంను ఎక్కువ కణ పదార్థము గలవి, చిన్న కణాల రిక్తికలు లేకుండా చూసుకొని పదార్థమును నిర్ణయించుకోవాలి. చిన్న చిన్న గాజు గొట్టాలలో వీటిని నింపేటప్పుడు వాటి సాంద్రత చాలా ఎక్కువగా ఉండాలి. ఎడిషన్ ఆఫ్ క్రయోప్రొటెక్టెంట్స్. క్రయోప్రొటెక్టెంట్స్ను కలుపుట. క్రయోప్రొటెక్టర్స్ ఆర్ ద కెమికల్స్ which decrease cryodestruction. These are sugars, glycols, alcohols, polyethylene glycol, polyethylene oxide, dextrins, hydroxy starch, glycerin, sucrose and some amino acids. క్రయోప్రొటెక్టెంట్స్ను కలుపుట. ఇవి ఒక విధంగా రసాయన పదార్థాలే. ఇవి క్రయో పదార్థాలను విచ్ఛిన్నము కానివ్వవు. ఇవి ముఖ్యంగా పంచదార, గ్లైకాల్, ఆల్కహాల్లు, పాలీఇథిలిన్ గ్లైకాల్ ఆక్సైడ్, హైడ్రాక్సీ పిండి, గ్లిజరిన్, సుక్రోజ్ మరియు కొన్ని రకాల అమైనో ఆమ్లాలు. థర్డ్ వన్ ఫ్రీజింగ్. మూడవది శీతలీకరణ. Freezing should be done in such a way that it does not cause intracellular freezing and crystal formation, as it is possible in sudden freezing. To avoid this problem, regulated rate of cooling or pre-freezing is done. శీతలీకరణ. నిర్ణయించిన పదార్థాలను వెంటనే శీతలీకరణగా ఉంచాలి. ఆ సమయంలో పదార్థముల లోపల గడ్డ కట్టకుండా మరియు క్రిస్టల్స్గా మారకుండా ఉండేటట్లు చూడాలి. ఫోర్త్ వన్ స్టోరేజ్ ఇన్ లిక్విడ్ నైట్రోజన్. నైట్రోజన్ ద్రావణంలో నిల్వ చేయుట. ప్రొలాంగ్డ్ స్టోరేజ్ ఆఫ్ ఫ్రోజన్ మెటీరియల్ is possible only when the temperature is low, -130°C. This can be simply achieved with the help liquid nitrogen, which keeps the temperature -190°C. నైట్రోజన్ ద్రావణంలో నిల్వ చేయుట. శీతలీకరణ గావించిన పదార్థము చాలా కాలం నిల్వ ఉంచాల్సి వచ్చినచో ఉష్ణోగ్రతను వెంటనే -130°C తగ్గించవలసి ఉంటుంది. ఇందుకు నైట్రోజన్ ద్రావణంను ఉపయోగించవచ్చును. అది పదార్థాన్ని -190°C వద్ద నిల్వ ఉంచుతుంది. టెక్నిక్ ఫర్ ఫ్రీజింగ్ ఎంబ్రియోస్ ఇన్ క్యాటిల్.
పశువుల పిండాలను నిల్వ చేయు సాంకేతికము. In order to freeze embryos for long-term storage, the embryos are dehydrated with the help of a cryoprotectant like glycerol. After the equilibrium is achieved, embryos are cooled very slowly from 25 degrees centigrade to minus 30 degrees centigrade. The embryos at minus 38 degrees centigrade are plunged into liquid nitrogen minus 196 degrees centigrade and stored posterity and used wherever required. పశువుల పిండాలను నిల్వ చేయు సాంకేతికము. కావలసిన పశువు పిండాలను చాలా కాలం నిల్వ చేయవలసి వచ్చినచో కూడా ఈ పద్ధతిని వినియోగించవచ్చు. ఈ విధానంలో ముందుగా పిండాలను నిర్జలీకరణ గావించాలి. తర్వాత వాటి క్రయోప్రొటెక్టెంట్స్ అయిన గ్లిజరాల్లో ఉంచాలి. రెండిటి మధ్య సమానత్వము ఏర్పడిన వెంటనే పిండాలను 25 డిగ్రీల నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ను తగ్గించాలి. minus 30 డిగ్రీ సెంటీగ్రేడ్ను తగ్గించాలి. minus 38 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద పిండాలను minus 190 డిగ్రీ సెంటీగ్రేడ్ల గల నైట్రోజన్ ద్రావణంలోకి చేరవేయాలి. ఇది పశువుల పిండాలను నిల్వ చేయు సాంకేతికము. క్రయో ప్రిజర్వేషన్. థ్యాంక్ యూ.